ప్రభావతి చేసిన తప్పులు ఒక్కొక్కటిగా మొత్తం బయటపడుతూ ఉంటాయి. ఇక ఫైనాన్షియర్ ఏమో, "మీ గొడవలు నాకెందుకు? మీరందరూ సాక్ష్య సంతకాలు పెట్టండి. లేదంటే మా లావణ్యకి పని చెప్పి మీ అమ్మని బంధించేస్తాను" ఇది అంటూ ఉంటే, మనోజ్ పెద్ద వీరుడు, శూరుడు లాగా ఏం చేస్తాడంటే, "ఏంటి ఈ అన్యాయం? బంధించండి చూస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తాను" చేయబోతూ ఉంటే, ఇక సత్యం, "మీరు చేసిన తప్పులకు మళ్ళీ పోలీసులు అక్కడ వేరేలా పరువు పోగొట్టుకోవాలా" అని చెప్పని ఇంటికైతే తీసుకొని వస్తారు ఆ ఫైనాన్షియర్‌తో మాట్లాడి. ఇంటికొచ్చిన తర్వాత, "ఇంకా ఏమేం తగలబెట్టావు? ఏం చేసావో చెప్పు" అని అడుగుతూ ఉంటే మౌనంగా ఉంటుంది ప్రభావతి. అయితే బాలు ఒక మంచాన్ని తీసుకొని వచ్చి, "ఇది కోర్టు నాన్న, నువ్వు కోర్టులో జడ్జివి, ఏమేం చేసిందో అడుగు నాన్న" అని అయితే చెప్తూ ప్రభావతిని ఆ బోన్లో నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే, "అసలు అంత డబ్బు ఎందుకు తీసుకున్నావు? ఏం చేశావు?" అంటే, "రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి ఇచ్చానని" చెప్పగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే బాలు రోహిణి దగ్గరికి వెళ్ళి, "అమ్మో! పార్లర్ అమ్మ, నువ్వు మలేషియా నుంచి తీసుకొచ్చిన డబ్బులతో పెట్టుకున్నావు అనుకున్నాను. మా డబ్బులతోనే పెట్టావా?" అని అయితే చెప్తూ ఉంటే రోహిణికి పరువు పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మనోజ్, "చెప్పొద్దమ్మా, చెప్పొద్దమ్మా" అంటూ ఉంటే ఇంక మొత్తం ప్రభావతి ఒక్కొక్కటిగా అన్నీ మీనాని ఎన్నెన్ని మాటలు అని అవమానించిందో రోహిణికి సేమ్ మీనా ఎలాంటి అవమానాలతో ఎదుర్కొందో ఇప్పుడు అలాంటి అవమానాలే రోహిణి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.